సాయి ప్రేమాత్మీయ బంధువులారా, దయాద్ర హృదయులైన శ్రీ సాయి సద్గురుదేవుల పాదాలకు దివ్య వందనములు. ఎందరో మహానుభావులు, అందరికీ దివ్య వందనములు. కరుణామృత బోధనలోసకే శ్రీ సాయి మహనీయులు మన గురుదేవుల వేదవాక్కుల ఫలితాలను పొందిన సాయి భక్తాగ్రేసరులకు పాదాభివందనములు. ఈ సమస్త ప్రాణికోటికి రక్షకులైన సాయి పరమాత్ముడు మన కన్నతండ్రిగా ఈ భూపైన వెలిసినారు. ఈయన ప్రవేశమే ఈ జగతికి వెలుగైనది. ఈ దేవుని మహిమలు లోక శ్రేయస్సును కలిగించి ఆర్తులు అర్ధార్థులు ఎంతో ఆనందాన్ని అనుభవించుచున్నారు. ఈ దేవుని మహిమలను చెవిచూసిన ఎల్లరూ ఆ తండ్రి పదసేవలతో తమ జీవితాలను ఆనందంగా గడుపుచున్నారు. పేద ధనిక భేదాలు లేని జీవితాలే శ్రీ సాయికి అంకితం. శ్రీ రామకృష్ణ గురుదేవులు ఇలా అంటారు: బురద చేపలా జీవించు, కుటుంబం నుండి దూరంగా అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి భగవత్ చింతనలో గడుపు. అప్పుడు భక్తి పుడుతుంది, గురువుపై అచంచల విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత నిర్లిప్తంగా జీవించవచ్చు. బురద చేప బురదలోనే బ్రతకవలసి ఉన్నా దాని ఒంటికి బురద అంటుకోదు. అటువంటి వ్యక్తి కూడా సంసారంలో ఉన్నా ఏమీ అంటకుండా జీవితం గడుపుతాడు. ఇక లౌకికులతో మన భగవంతుని విషయాలు అస్సలు చర్చించకూడదు. వారికి అర్థం కాదు. మనం పిచ్చివాళ్ళలా కనిపిస్తాము. భగవంతుడికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధం ఇతరులకు అర్థం కాదు. కాబట్టి మన భక్తి గురించి, భగవంతుని గురించి భక్తులు కాని వారితో చర్చించడం అనవసరం. దీనివల్ల మన భక్తి దెబ్బతింటుంది. మనకి దైవచింతన లేకపోతే ఎంతో బాధ కలుగుతుంది. వారికి లౌకిక విషయాలు లేకపోతే బాధ కలుగుతుంది. కాబట్టి ఇరువురికి పొత్తు కుదరదు. భగవత్ చింతన లేని వారితో స్నేహం అస్సలు పనికిరాదు. అలాంటి వారికి దూరంగా ఉంటేనే శ్రేయస్కరం. వారి స్నేహం మనలను భక్తి మార్గం నుండి ప్రక్కదారి పట్టిస్తుంది. అఖండమైన ఓర్పు, అఖండమైన ధైర్యము, ప్రయత్నాలతోనే ఎంతో ఉత్తమమైన ఫలితాలను పొందగలం. లౌకికమైన స్నేహాల వల్ల ఉత్తమ మార్గంలో ప్రయాణం చేయడం చాలా కష్టం. అందుకే మన గురుదేవులు ఏర్పరిచిన బాటలో మాత్రమే మనం ప్రయాణం చేయాలి. దారికి ఇరువైపులా చూడ యత్నించకూడదు. మన వల్ల ఇతరులకు బాధ కలగకుండా ఉండాలన్నా, ఇతరుల వల్ల మనకు బాధ కలగకుండా ఉండాలన్నా, అలాగే ఇతరులతో వాదన, విమర్శ, నిందలు వీటికి దూరంగా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం మౌనం. మౌనాన్ని ఆశ్రయిస్తే దేన్నైనా జయించవచ్చు. మంచి పుస్తకాలు చదవడం వల్ల, రాయడం వల్ల మనకెంతో జ్ఞానం కలుగుతుంది. దాంతోపాటు పదజాలము మెరుగుపడుతుంది. మంచి పుస్తకం మన దగ్గర ఉంటే గురువు మనతో ఉన్నట్లే. సాయి సచ్చరిత్ర పారాయణంతో మన సద్గురువు అయిన సాయినాథుని అనుగ్రహమునకు పాత్రలు అవుదాం. ఓం సాయిరాం అందాం, ఆనందంగా ఉందాం.